కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంగారెడ్డి పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ నందు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోపాజీ అనంతకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం సంబరాలు నిర్వహించారు. టపాకాయలు కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా తోపాజీ అనంతకృష్ణ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం అనేక సార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోని కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు తోపాజీ అనంతకిషన్, సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి కొంపెల్లి విద్యాసాగర్, కోశాధికారి పుల్లూరు ప్రకాష్, సభ్యులు నామ భాస్కర్, జూలకంటి బుచ్చిలింగం, ఆమెటి భాస్కర్, అక్షింతల మదన్ మోహన్, పుట్నాల లక్ష్మణ్, బుస్సు శ్రీనివాస్, పాపిశెట్టి దేవేందర్, అనుమల సంతోష్, ఉప్పల శ్రీనివాస్, చందా శ్రీధర్, మాశెట్టి శ్రీధర్, ఆమెటి కిట్టు, కట్టకం భీమశంకర్, విఠల్ దాస్, అనుమూర్తి కృష్ణమూర్తి, నామా శ్రీనివాస్, మాశెట్టి శ్రీధర్, జూలూరి తిరుమలేశ, గుండ్లపల్లి నరేష్ కుమార్, అనుముల ఈశ్వర్, నవీన్, శ్రీనివాస్ కె, ప్రశాంత్, రాచర్ల ప్రసాద్, కటకం సుమాంత్ పాల్గొన్నారు. సాధించాం జై వాసవి 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 సాధించాం కార్పొరేషన్ సాధించాం ఆరవై సంఘం ఆరవై సంఘం ఆరవై సంఘం జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి ముఖ్యమంత్రి గారికి ఈరోజు జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 16 కులాలని క్యాబినెట్ తీర్మానం చేసి 16 కులాలను కార్పొరేషన్ చేస్తానని ప్రకటించడం ఎంతో ఆనందదాయకం, ఎంతో హర్షణీయం. అందులో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం వలన ఆ సందర్భం పురస్కరించుకొని రాష్ట్ర మహాసభ ఆదేశాల మేరకు జిల్లా మహాసభ తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నా కూడా ఇప్పుడు చేస్తాం అని చెప్పి 2 టర్ములు ముఖ్యమంత్రి ఉన్నా కూడా అప్పటివరకు చేయలేదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 3 నెలల లోపలే 100 రోజులు నిండకముందే ఈరోజు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి అన్ని కులాలకు సామాజిక న్యాయం చేసుకుంటూ మా కులానికి కూడా న్యాయం చేసినందుకు వారికి మా పక్షాన వైశ్య సంఘం పక్షాన రాష్ట్ర ఆర్యవైశ్య పక్షాన వారికి మరియు అన్ని వారు సంబంధించి అందరు మంత్రివర్యులకు మా నాయకులైనటువంటి దామోదర్ రాజనరసింహ గారికి, మా ప్రియతమ నాయకుడు జగ్గారెడ్డి గారికి కూడా ఈ పక్షాన మీడియా పక్షాన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.